ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రభాస్ గారి దగ్గర నుంచి మనకు ఇంకో అప్డేట్ అయితే రావడం జరిగింది కదా, అదే ఇంకో పోస్టర్ అయితే రావడం జరిగింది కదా. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీ ప్రీవియస్ వీడియో నేను ఫౌజీ డీక్రిప్షన్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను కదా, అది చూడట్లేదు ఒకసారి చూడండి. కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే మన ఛానల్లోకి వస్తే మీకు కనబడుతుంది ఫస్టే. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా ఒక వే అయితే అర్థమవుతుంది. సో మనకి ప్రభాస్ గారి మూవీ గురించి అన్ని విధాలుగా కూడా స్టోరీ ఏంటో తెలుస్తుంది. బట్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనం ఇల్యూషన్సే తప్ప, ఎజంప్షన్సే తప్ప, ఇమాజినేషనే తప్ప క్లియర్ కట్గా మనకైతే ఒక కాంక్రీట్ ఏదైతే ఒరిజినల్ స్టోరీ అనేది మనకి ఇంకా తెలీదు. అది రేపు అఫీషియల్గా మనకి ఆపరేషన్ జెడ్ అనే లేదంటే ఫౌజీ అనేది టైటిల్ రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పేసి మనకైతే రేపు 11:07 రిలీజ్ చేయబోతున్నారు. అఫీషియల్ టైటిల్ కానీ అఫీషియల్ పోస్టర్ కానీ రేపు అయితే రాబోతుంది. ప్రభాస్ గారి యొక్క ఫస్ట్ లుక్ కానీ ప్రభాస్ గారి యొక్క సినిమా టైటిల్ కానీ ఇవి రెండు కూడా రేపు 11 గంటలకు అయితే రిలీజ్ అవబోతున్నాయి. మీరెవరూ కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్గా రేపైతే 11 గంటలకి చూడటానికి ప్రయత్నించండి. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో దట్ మీకు నేను పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. అక్కడి నుంచి మన వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఏదైతే మనకి సెకండ్ పోస్టర్ వచ్చిందో ఈ పోస్టర్లో మనకి ప్రభాస్ గారు అదేదైతే ఒక కోట్లో కానీ ఆ బూట్స్లో కానీ ఏవైతే మనకి స్పై ఏజెంట్గా స్పై రూపంలో మనకైతే కనిపిస్తున్నారు కదా ఒక బ్రీఫ్ కేస్తో పాటు. సో ఇది కంప్లీట్గా మనకి ఎనాలిసిస్ ఏం తెలుస్తుందంటే కంప్లీట్గా ప్రభాస్ గారు ఒక కొత్త రకమైన సినిమా అయితే చేయబోతున్నారు. ఒక కొత్త రకమైన వరల్డ్లోకి మనం తీసుకెళ్ళబోతున్నారు. ఇది కంప్లీట్గా ఇది ఏదైతే మనకి ఆ రోజుల్లో హిస్టరీలో మనకి ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ జరిగాయో ఏవైతే వార్స్ జరిగాయో ఆ జానర్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇదైతే అవుతుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. ఇందులో కొంత బేసిక్స్ ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో ఏ బెటాలియన్ స్టాండ్స్ ఎలా అని చెప్పేశాను, అది కొంచెం మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ ఎలా అని చెప్పేసి నేను అక్కడ అనాలి, బట్ అనలేదు. ఇప్పుడు అయితే క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆ పోస్టర్లో ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ పోస్టర్లో వచ్చేసరికి ఏ బెటాలియన్ హూ వాక్స్ అలోన్ అని చెప్పేసి మనకి ఈ పోస్టర్లో అయితే ఒక క్యాప్షన్ కింద ఇచ్చారు. దాంతోపాటు కింద మీరు చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు బూట్ దగ్గర ఏదైతే బ్రిటిష్ ఫ్లాగ్ కానీ అదేవిధంగా అక్కడ మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అని చెప్పేసి ఒక క్యాప్షన్ కూడా ఉంది కదా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రీ ఇండిపెండెన్స్ మన ఇండియాకి సంబంధించిన ఏదైతే ఉందో ఇండిపెండెన్స్, ఇది ప్రీ ఇండిపెండెన్స్కి ముందు జరిగిన స్టోరీ అని చెప్పేసి మనకి ఆర్టికల్స్ కానీ లేదంటే సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా చక్కర్లు అయితే కొడుతున్నాయి. మెయిన్ ఆస్పెక్ట్ ఇదే, ప్రీ ఇండిపెండెన్స్ స్టోరీయే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఖండిగా అయితే ఆర్టికల్స్ చెప్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే సాంస్క్రిట్ వెర్సెస్ కానీ సాంస్క్రిట్ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్పిరిచువాలిటీని బిల్డప్ చేసేలాగా అదేవిధంగా పవర్ఫుల్ ఫీల్ కలిగించేలాగా మనకైతే చూపిస్తున్నాయి. మనకి ఓవరాల్గా తెలియాల్సింది ఏంటంటే ఆపరేషన్ జెడ్ అనేది మనకి ప్రీవియస్ పోస్టర్లో ఇస్తే ఈ పోస్టర్లో జెడ్ రివీల్స్ టుమారో అని చెప్పేసి మనకి ఇచ్చారు కదా, ఆ జెడ్ అంటే ఏంటో అనేది ఖచ్చితంగా రేపైతే తెలియాలి. దాంతోపాటు ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దానికి ఏదో లింక్ ఉంది ఈ సినిమాలో. ఖచ్చితంగా జెడ్ అనే కాన్సెప్ట్ అనేది నేతాజీయే అయి ఉంటుంది అని చెప్పేసి కొంత అయితే మనకి తెలుస్తుంది. బట్ అఫీషియల్గా అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే లేదు. ఎందుకంటే కంప్లీట్గా సినిమా వాళ్ళు ఏ స్టోరీని తీసుకున్నారు, ఏం బేసిస్తో తీసుకున్నారు, ఏ కాంటెక్స్ట్లో తీసుకున్నారు మనకు కంప్లీట్గా తెలియదు. కాబట్టి మనం సొంతంగా ఏదో సరదాగా ఏదో ర్యాండమ్గా మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. కానీ ఎన్నైనా రకరకాల కబుర్లు అయితే రూమర్స్ కానీ జనరేట్ చేయొచ్చు. కానీ టైటిల్స్ మీద కానీ సినిమా స్టోరీ మీద కానీ మనకి సినిమా ఏంటో అనేది ఖచ్చితంగా తెలియాలంటే రేపు దాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అఫీషియల్ టైటిల్తో పాటు అఫీషియల్ పోస్టర్తో పాటు అఫీషియల్ స్టోరీ లైన్ ఏంటో కూడా మనకి సినాప్సిస్ ద్వారా తెలిస్తే కనుక డెఫినెట్గా మీకు మంచి వీడియో అయితే చేసి పెడతాను. దాంతోపాటు ఏంటంటే అందరూ కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది, సినిమా పట్ల ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రీ ఇండిపెండెన్స్ సబ్జెక్ట్ అనేది ఈ ఏదైతే
మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అంటే ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన స్టోరీ అయ్యి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి స్టోరీలో మంచి కాన్సెప్ట్ అయితే ఉంది. దాంతోపాటు స్పై లుక్లో మనకి ప్రభాస్ గారు కనపడుతున్నారు. అంటే స్పై లుక్తో పాటు అక్కడ గన్స్తో పాటు అక్కడ ఆర్మీతో పాటు ఒక సోల్జర్ పాటు ఇంకెన్ని వేరియేషన్స్ అయితే చూపించబోతున్నారో ప్రభాస్ కానీ మనకైతే తెలియదు. కానీ ఈ సినిమా అరౌండ్ 3 hours పాటు ఉండొచ్చు మేబీ. దాంతోపాటు ప్రీక్వల్ సీక్వల్ కూడా ఉంటుంది దీనికి. అది కూడా మనకి కొన్ని రూమర్స్ అయితే కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి, చూద్దాం. అఫీషియల్ అయితే కాదు, బట్ మ్యాక్సిమం చెప్పుకుంటున్నారు కాబట్టి రిపోర్ట్స్ ప్రకారం నేనే చెప్తాను. ఇదంతా పక్కన పెడితే కనుక సినిమా ఏదైతే ఉందో ఈ ఫౌజీ అనేది, ఇది అఫీషియల్ టైటిల్ కాదనుకోండి, బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమా కాబట్టి చాలా గట్టిగా అయితే ప్లాన్ చేశారు. అందులో నో డౌట్ అట్ ఆల్. రేపు 11ంటికి రిలీజ్ అయిన టైటిల్తోనే మనకి ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ జెడ్ అనేది బాగా హైలైట్ చేస్తున్నారండి, అది మాత్రం కన్ఫర్మ్. ఈ జెడ్ అంటే ఏంటో అనేది రేపే రివీల్ అవుతుంది కాబట్టి చూద్దాం. ఆ జెడ్ని ఇలా తిరిగేస్తే ఎన్న కూడా అవుతుంది. ఒకవేళ నేతాజీ గారికి సంబంధించిన స్టోరీ అవుతుందా లేదా అని మనకు అఫీషియల్గా అయితే తెలియదు, కానీ చూడాలి. సో ఎన్ని చూసుకున్నా కానీ ఈ సినిమాలో అయితే మనకి క్యారెక్టర్స్ కానీ ప్రొడక్షన్ టీమ్ కానీ అదేవిధంగా ఎంతోమంది హ్యూజ్ లెవెల్లో ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. కాబట్టి సినిమాటోగ్రఫర్ కానీ డిఓపి కానీ అదేవిధంగా మనకి ఆర్టిస్టులు మెయిన్గా జయప్రద గారు కానీ ఇంకొంతమంది అయితే ఉన్నారు. అనుదీప్ కీర్ గారా అదే కార్తికేయ 2లో ఫాదర్ క్యారెక్టర్ లాగా ఒక కృష్ణుడి గురించి కొంచెం ఎలివేట్ చేసే విధంగా ఆయన ఉన్నారు కదా. అనుదీప్ కీరా ఏదో ఉంటుంది అని పేరు. అయితే ఆయన కూడా ఉన్నారు ఈ సినిమాలో. ఇంకా చాలామంది అయితే రివీల్ చేస్తూ ఉంటారు. మనకి ఇవన్నీ కూడా ముఖ్యం కాదు, ఇవన్నీ మనకు కావాల్సింది ఏంటంటే సినిమాకి సంబంధించిన ఆ టీజర్ కానీ ఆ గ్లిమ్స్ కానీ ఆ ట్రైలర్ కానీ ఏదైనా వస్తే కానీ డెఫినెట్గా ఫౌజీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ అయితే పెరుగుతుంది. ప్రభాస్ గారి సినిమా అనేది అనురాగుపూడి గారి కాంబినేషన్లో, ఇద్దరు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఈ సినిమా పట్ల ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈ పోస్టర్స్ నుంచి ఈ సినిమాని విపరీతంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. నో డౌట్ అట్ ఆల్. ఈ సినిమాకి చెప్తున్నాను, నేను ప్రీవియస్ వీడియోలో చాలా గట్టిగా అయితే చెప్పాను, అది నిర్ణయం చేశాను. ఎంత బాగా చెప్పాను, దాంతోపాటు ఎంత బాగా నేను సినిమా గురించి చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా అనేది పోస్టర్స్ నుంచి చాలా హైప్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అనేది మనకైతే నా భవిష్యత్తులో ఉంటుందేమో తెలియదు. ఫ్యూచర్లో 2026లో వచ్చేస్తే బాగుంటుందేమో అని చూస్తున్నాం, బట్ చూద్దాం. 2026 August 15న రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకి రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. కొన్ని సోర్సెస్ నుంచి అయితే మ్యాటర్ కూడా ఇదే ఉంది. బట్ అఫీషియల్గా కాదా అనేది అప్పుడు సినిమా అవుతుందా లేదా అని చెప్పేసి మన చేతిలో అయితే లేదు కదా. బట్ మ్యాక్సిమం ఈ పోస్టర్స్ కానీ ఈ లుక్స్ కానీ ఏవైతే ఈ సినిమా సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ 60% అయ్యి ఉంటుంది. అవ్వకపోతే మనకి ఫస్ట్ లుక్స్ కానీ ఈ టైటిల్స్ కానీ రివీల్ చేయరు కదా. ఎప్పుడో నాకు తెలిసి ప్రభాస్ గారు ఈ సినిమాలో జాయిన్ అయిపోయారు. కలికితో పాటు ఈ సినిమా కూడా షూటింగ్ చేస్తుంటారు ప్యారల్గా. అందుకే మనకి ఆయన లుక్ కానీ ఆయన యొక్క ఓవరాల్ ఏవైతే పోస్టర్స్ కానీ రిలీజ్ చేస్తున్నారంటే అన్వీల్ చేస్తున్నారంటే డెఫినెట్గా షూటింగ్ అయితే జరిగింది, అందులో నో డౌట్ అట్ ఆల్. నేను ఇంకా ఏమనుకున్నానంటే ప్రభాస్ గారు ఈ సినిమాకి ఇంకా షూటింగ్లో జాయిన్ అవ్వలేదు, కలిగి చేస్తున్నారేమో అనుకున్నాను నేను. బట్ కాదు, ఈ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత నాకు తెలిసి స్పిరిట్కి అయితే వెళ్ళబోతున్నారు. స్పిరిట్ బేసికల్గా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కూడా చెప్పేస్తుంది స్పిరిట్ గురించి. ఏదైతే సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే ఏదైతే బాలీవుడ్లో రోహిత్ శెట్టి యూనివర్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో పోలీస్ సంబంధించిన కాప్ యూనివర్స్, అదేవిధంగా ఇప్పుడు స్పిరిట్ని యూజ్ చేసుకొని సందీప్ రెడ్డి వంగ గారు సందీప్ రెడ్డిస్ కాప్ యూనివర్స్ అని చెప్పేసి యూనివర్స్ అనేది క్రియేట్ చేయబోతున్నారు, బిల్డ్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి, రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ చూడాలి, అది అఫీషియల్గా కాదని మనకి చేతిలో అయితే లేదు. మనకి జస్ట్ ఆయన ఓన్లీ ఫ్యాన్స్ నుంచి లేదనుకుంటే కొన్ని సోర్సెస్ నుంచి వచ్చే మాటలు ఇవి. మనమైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే లేదు. ఎందుకంటే ఈ స్పిరిట్ అనేది హ్యూజ్ లెవెల్లో తీయబోతున్నారు. అదేవిధంగా ప్రభాస్ గారిని ఒక లీన్ బాడీగా హ్యూజ్ లెవెల్లో కాప్ అంటే ఎలా ఉంటారు, ఒక రూత్లెస్ కాప్ కానీ ఒక అంటే ఏ సెగ్మెంట్లో అయినా సరే, ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అయినా సరే, ఇంట్రాగేషన్స్ అయినా సరే చాలా బాగా చేస్తాడు. ఏ కేసు పట్టుకున్నా కానీ ఖచ్చితంగా సాల్వ్ చేసే వ్యక్తిగా ఈ హీరోని ఎలివేట్ చేసే విధంగా సినిమా అయితే తీయబోతున్నాను, మనందరికీ తెలిసిందే. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారి సినిమాల్లో సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది, అదేవిధంగా బోల్డ్ యాక్షన్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు హీరోని ఒక రేంజ్లో అయితే చూపిస్తారు, మనందరూ తెలిసిందే.
ఈ సినిమాలో కూడా స్పిరిట్ సినిమాలో కూడా ప్రభాస్ ఖాన్ అదే విధంగా చూపిస్తారేమో అని చెప్పేసి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఒక విధంగా బయట మాట్లాడుకున్నారు. బట్ మ్యూజిక్ అయితే మటుకి 60-70% అయితే అయిపోయింది. బట్ సినిమా షూటింగ్ అనేది మనకి చెప్పట్లేదు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మనకైతే తెలీదు. ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా అయితే తెలుస్తాయి. ఇంకా బాలీవుడ్లో ఎలాగైతే కాప్ యూనివర్స్ మొదలు పెట్టారో అదేవిధంగా తెలుగులో కూడా సందీప్ రెడ్డి గారు కాప్ యూనివర్స్ స్టార్ట్ చేయబోతున్నారేమో. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసినట్లయితే ప్రశాంత్ వర్మ గారి ఫిలిం యూనివర్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు సుజిత్ గారి సినిమాటిక్ యూనివర్స్ కానీ, అదేవిధంగా ఇంకా కొంతమంది మన కల్కి డైరెక్టర్ నాగేశ్వన్ గారు కల్కి యూనివర్స్ అని చెప్పేసి ఇలాంటి ఎంతోమంది డైరెక్టర్స్ వాళ్ళ యొక్క ఓన్ సినిమాటిక్ యూనివర్స్ని లోకేష్ కనకరాజు గారిని ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది చేస్తూ వస్తున్నారు. యాక్చువల్గా దీని బేస్ అనేది, దీని ఆరిజిన్ అనేది మార్వెల్ నుంచి స్టార్ట్ అయింది. ఆ మార్వెల్ నుంచి తర్వాత మన ఇండియాకి వచ్చింది. ఇండియా నుంచి ఇప్పుడు తమిళనాడు నుంచి స్టార్ట్ అయింది. మొత్తం తెలుగు ఇంకా హిందీ అందరూ వరుసబాటుగా పట్టుకుంటున్నారు. ఇంకా బాహుబలి వచ్చిన తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 ఎలా పట్టుకున్నారో ఇప్పుడు దాకా సినిమాలు అలా వస్తున్నాయో ఇంకా అదేవిధంగా సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి అలాగే కొనసాగిస్తూ ఉంటున్నారు. బట్ మనకి అల్టిమేట్గా ఇవన్నీ కూడా కాదు. ప్రభాస్ గారి దగ్గర నుంచి కాప్ యూనివర్స్ ఉందా లేదా అనేది మనకు తెలియాలి. అంటే సందీప్ రెడ్డి వంగ గారు ఈ కాప్ యూనివర్స్ని పట్టుకుని ప్రభాస్ గారి చేత మల్టిపుల్ సినిమాస్ అయితే చేయబోతున్నారా లేదా అనేది, ఇంకా కొంతమంది హీరోస్ని యాడ్ చేస్తారా లేదా అనేది తెలియాలి. అందులో అయితే మనకి కన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ రావాల్సి ఉంటుంది. చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రభాస్ గారి దగ్గర నుంచి ఫౌజీ సంబంధించింది, దాంతోపాటు అలాంగ్ విత్ స్పిరిట్ సంబంధించిన అప్డేట్స్ అయితే పూర్తిగా అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దాంతోపాటు ఈ సినిమా గురించి, ఫౌజీ సినిమా గురించి, ప్రభాస్ గారి సినిమా గురించి మీరేమనుకుంటున్నారు, ఏ విధంగా ఉండబోతుంది ఈ స్టోరీ, అదేవిధంగా రేపు ఏ టైటిల్తో కానీ ఏ పోస్టర్లో మనకి ప్రభాస్ గారు కనిపించబోతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో అది ఓవరాల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.